మాస్టర్ సివివి. మొదటి అధ్యాయము జీవిత సంగ్రహము. పుణ్యతీర్థ ఘట్టములు గల మహానదులన్నీయు సాగర సంగమ వేళకు ప్రసిద్ధి గడించుకొని జీవులను తరింపజేయును. ఆ నదులే ఉద్భవించిన స్థానమును పరిశీలించినచో సర్వసామాన్యముల వలె కనిపించును. కొన్ని రాళ్ల నడుమ నుండి ఊరిన జలము రాను రాను మహాప్రవాహము కాగలదని నమ్మదగినట్లు కనిపించదు. అట్లే కారణజన్ములైన మహానుభావులు జన్మించిన పరిస్థితులు సర్వసామాన్యముల వలె కనిపించును. కాలక్రమమున వారిలోని దైవ విభవము వికసించి జీవులను పవిత్రము చేసి దైవత్వములోనికి రెండవ జన్మమునిచ్చును. మాస్టర్ సివివి గారి జీవితాంశములను పరికించినచో ఈ విషయమే తెలియనగును. మాస్టర్ గారు క్రీస్తు శకం 1868 ఆగస్టు 4వ తేదీన కుంభకోణమునందు జన్మించిరి. వీరి తండ్రి పేరు కుప్పుస్వామి అయ్యంగారు, తల్లి పేరు కామమ్మగారు. వీరు ఆంధ్రదేశము నుండి విజయనగర ప్రభువుల పరిపాలనా కాలమున తమిళ దేశమునకు తరలి వచ్చిన నియోగి బ్రాహ్మణులు. మధ్యతరగతి కుటుంబము వారు. 11వ దినమున బాలునకు వెంకాస్వామిరావు అని నామకరణం చేసిరి. బుద్ధ భగవానుని వలె ఈ కుర్రవానికి 5వ సంవత్సరమున ఉపనయనము చేసిరి. భారతీయ ధర్మశాస్త్రము ప్రకారము 7వ సంవత్సరమున జరగవలసియున్నను బ్రహ్మవర్చస్కాములకు వారికి 5వ సంవత్సరమున చేయవలెనని ఉన్నది. ఇట్లు ఉపనయనము జరిగిన వెనుక అతని మేనత్త కంచుపాటి సుబ్బమ్మ గారు దత్తత చేసుకొని చదివించెను. బాలుని ప్రాథమిక విద్య కుంభకోణమునను, ఉన్నత పాఠశాల విద్య శ్రీరంగమునను జరిగెను. ఇతని 12వ ఏట రుక్మిణమ్మ అను బాలికనిచ్చి వివాహము చేసిరి. దత్తతండ్రియగు వెంకట్రావు గారికి ఈమె మేనకోడలు. బాల్య గృహస్థుడగు ఈ బాలుడు సంప్రదాయ సిద్ధమైన బ్రహ్మణ్య జీవితమును నడుపుచూ 18 సంవత్సరముల లోపల తెలుగు, సంస్కృతము, ఆంగ్లమును అభ్యసించి ఆధ్యాత్మిక యోగ విద్యలందు పరిపూర్ణతను సంపాదించెను. గృహస్థ జీవితమున 36 సంవత్సరముల ప్రాయమునకు 3 కొడుకులు 3 కూతుండ్రకు తండ్రి ఆయను. 36వ సంవత్సరమున భార్యయగు రుక్మిణమ్మ గారు దేహము చాలించిరి. 38వ సంవత్సరమున మద్దూరి వారి ఆడపడుచగు వెంకమ్మ గారిని వివాహము చేసుకొనిరి. ఆమె యందు 3 కుమారులు 1 కుమార్తెయు కలిగిరి. రుక్మిణమ్మ గారితోడి దాంపత్యము గల కాలమంతయు మాస్టర్ గారికి ధనాది సుఖయోగముల కాలము. ఆ దశలో పుదుక్కోట రాజా గారితో మరికొందరు మహాసంపన్నులతో మైత్రి కలిగియుండి వారి ఆదరణలో గౌరవాభిమానములలో రాజసమాన సౌఖ్యములను సంపదలను అనుభవించిరి. ఆ దశలో వారి పూర్వార్జిత జీవలక్షణములగు దైవలీలా విభూతులు మొగ్గయందున్న పుష్పవాసనల వలె అంతర్లీనములై ఉండి సర్వజనాకర్షము, ప్రీతిపాత్రత, భూతదయ, సహనశీలము, కోపతాపాదులెరుగని సంతోషమయ సుఖజీవనముగా మాత్రమే వ్యక్తమై ఉన్నవి. ఒక్కొక్క ఆత్మలో నున్న పూర్వార్జిత తేజఃపుంజము ఫలానుమేయముగా మాత్రమే ఇతరులచే గుర్తింపబడును. అంతకుముందు ప్రాక్తన సంస్కారములు గుర్తింపబడక తమయందు తామే ఇమిడియుండును. మాస్టర్ సివివి గారు వెంకమ్మ గారిని పాణిగ్రహణము చేసుకొనినప్పటి నుండి తమ యోగ విభూతిని స్మృతిపథమున ధరించి వ్యక్తము చేయసాగిరి. అనగా ఇతరుల దృష్టిలో వారు యోగిగా క్రమ వికాసమందిరి. వారు మాస్టర్ అనగా సిద్ధులు అనదగిన స్థితికి వచ్చుటకు వెంకమ్మగారి సాహచర్యము దోహదప్రాయమగు నిమిత్త కారణమైనదని వారే తెలిపి ఉన్నారు. విత్తనమున రాబోవు వృక్షము సమస్తము కాలస్వరూపముగా నిండియున్నను సారవంతమైన భూమి యొక్క సాహచర్యము ఆ వృక్షము యొక్క విజృంభణమునకు ఆవశ్యకమగును కదా. యోగ సాధనకు భార్య ఉండరాదనియు
బ్రహ్మచర్యమనగా స్త్రీవాసన గిట్టకపోవు కఠోర నియమమనియు మధ్యకాలపు వేదాంతులకు పామరుల అభిప్రాయం ఒకటి కలదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రామకృష్ణ పరమహంస మున్నగు వారి యోగమయ జీవితాదర్శములకు వ్యతిరేకముగా ఉద్భవించి ఈ అభిప్రాయము ఆధ్యాత్మికోద్యానముల చుట్టూను కంచె మొక్కలుగా పెరిగినది. వాస్తవమునకు పవిత్ర గృహస్థాశ్రమ జీవితము లేనిదే యోగ మార్గము పరిపూర్ణము కాదు. ఈ సత్యమే చతురాశ్రమ సమన్వితమైన భారతీయ పౌరధర్మమున నిబద్ధము చేయబడినది. వాస్తవమైన యోగ సాధనకు ఆదర్శ గృహిణి సాహచర్యము ఆవశ్యకమని శ్రీవిద్య గుప్తముగా బోధించును. ఈ పరమార్థము వెంకమ్మ గారితో సివివి గారికి గల సాహచర్యమున గమనింపదగి ఉన్నది. ఆదర్శమయ జీవులు ఉత్తమ దంపతుల సంతతిగా జన్మించుటకు దిగివచ్చెదరు. వారికి దేహములు కల్పించుట పితృణ విముక్తి అనబడును. ఇట్లు సంతతిని పొందుటకై మాత్రమే కామమనుభవించు పురుషుడు యోగి. కామము ప్రధానముగా దాంపత్యము వహింపగా అప్రయత్నముగా సంతతి ఎవరికి కలుగునో వాడు కామరోగి. అట్టివాడే తన కామమును దమించుకొనలేక కృత్రిమముగా సంతాన నిరోధమునకు పశుమార్గములు అవలంబించును. ప్రజాయే గృహమేధినాం అనగా సంతతి కొరకు గృహస్థులగువారు అనునది సూర్యకిరణములను ఆరాధించు జీవుల యోగ మార్గము. శ్రీకృష్ణునకు పలువురు భార్యలు ఉండిరి, కానీ వారు సంతానము కోరినప్పుడు అతడు ప్రత్యేకముగా తపస్సు చేయవలసి వచ్చెనను హరివంశ గాథలోని అంతరార్థమిదియే. మహాత్ముల జీవితములను పరిశీలించునప్పుడు ఈ అంశము స్పష్టపడుచుండును. ఇట్టి సనాతనమైన యోగ మార్గముననే సివివి గారు క్రమ వికాసము నొంది మాస్టరు అను స్థానమును అలంకరించిరి. ఇచట మాస్టర్ అను పదమునకు కొంత వివరణము ఆవశ్యకము. మాస్టరు అను ఆంగ్ల పదమునకు అధికారి, సిద్ధుడు అని అర్థము. 19-20వ శతాబ్దములలో బ్రహ్మ విద్యను ఖండాంతర వ్యాప్తిని గావించిన మహర్షులను మాస్టర్స్ అను పదమున ఒక ప్రత్యేకార్థమున దివ్యజ్ఞాన సంస్థ వారు వ్యవహరించిరి. రష్యాలో జన్మించిన మహాయోగిని బ్రహ్మ విద్యా ప్రవర్తకురాలు అగు మేడం బ్లావెట్స్కీ ఈ పదమును తొలుతగా ఈ అర్థమున వాడెను. బ్లావెట్స్కీ జీవలక్షణమునకును మాస్టర్ సివివి గారి సతీమణి శ్రీమతి వెంకమ్మ గారి జీవలక్షణమునకును చిత్రమైన సంబంధము ఉన్నదను సత్యము కొందరు సాధకులు స్పష్టముగా ఎరిగిన విషయము. మానవుడు పరబ్రహ్మము యొక్క అంశము. అతని చుట్టూను బుద్ధి, మనస్సు, పంచేంద్రియ ప్రజ్ఞలు, ప్రాణము, వేడిమి, వాయువు, ద్రవము, ఘన పదార్థము అనునవి స్థూల సూక్ష్మ దేహములుగా నత్త పురుగు చుట్టూ నత్తగుల్ల వలె ఏర్పడును. ఈ దేహములకు కావలసిన మనస్సు స్థూల సూక్ష్మ పదార్థములు, శక్తియు సాలెపురుగులో నుండి దారముల వలె వెలువడి సాలెగూడు వలె కట్టుకొనుచు వాని ధర్మములచే బద్ధమై తాత్కాలికముగా మరుగున పడి గ్రహణము పట్టిన సూర్యుని వలె బ్రహ్మాంశ తనయందు తానుండును. ఆధ్యాత్మిక పరిణామము అనగా స్పిరిచువల్ ఎవల్యూషన్ అను సృష్టి ధర్మమును అనుసరించి ఈ పొరలలో ఒక్కొక్కటి ఆ బ్రహ్మాంశ యొక్క ప్రజ్ఞను పొందుచు రాగి తీగలు విద్యుత్ శక్తిని ప్రసారం చేసుకొనున్నట్లు ప్రభావితమగుచుండును. ఇది జరుగుచున్న కొలదియు ఆ బ్రహ్మాంశ చుట్టూ నున్న ప్రతిబింబమగు వ్యక్తిత్వము శక్తులచే వికాసమందుచుండును. ఈ వికాసము పరిపూర్ణత చెందిన కొలదియు దానిని కాపాడుచున్న ప్రకృతి తన పట్టును సడలించి స్వాతంత్ర్యమునకు అవకాశమిచ్చుచుండును. ఈ పరిణామము పూర్తి అయినప్పుడు అన్ని పొరలలోనూ బ్రహ్మంశయే ప్రకాశించును. ఇట్టి స్థితిని పొందిన వారిని మాస్టర్స్ అని దివ్యజ్ఞాన సంస్థ వారు వ్యవహరించుచున్నారు. ఒక మాస్టర్ యొక్క తత్వములో దేహము, మనస్సు, ఇంద్రియములు అనువాని పరిమితత్వము ప్రజ్ఞపై నుండదు. వారిపై పరిసర వాతావరణము పని చేయదు. అనగా వారు ప్రభావితులగుట జరుగక ప్రభావమును చూపుచుందురు.
ఇతరుల భావములు, సంకల్పములు, మొగమాటములు వారిపై పని చేయవు. ఇతరులపై వారికెట్టి అభిప్రాయములు ఏర్పడి నిలబడవు. ఇతరులు కోరిన విషయములను బట్టి కాక ఇతరుల అభివృద్ధికి కావలసిన విషయములను గూర్చియే వారు అనుకూలముగా ప్రవర్తింతురు. వారిలో సంఘర్షణ ఉండదు. ఇతరుల సంఘర్షణకు గురి కారు. తాము పొందిన ఈ స్థితిని, ఇందలి ఆనందానుభూతిని ఇతరులకు కలిగించుటయే వారి జీవితము. దానికి వారు చేయునది ప్రయత్న రూపమున కాక క్రియారూపమున ఉండును. వివరణ, బోధన, సాధన, బాధన మార్గములను అవలంబించి విమర్శనాదులకు అవకాశమునిచ్చుట వారు అంగీకరింపరు. ఇనుమునకు అయస్కాంతము వలె సంసార జీవులకు తమ సాన్నిధ్యమును ప్రసాదించుటలోనే వారి స్థితిని సాధింపచూతురు. ఇట్లు సాధించుటలో ఎంతటి మూర్ఖునకైనను ఉద్వేగము కలిగింపరు. వెంకమ్మ గారితో వివాహమైనప్పటి నుండి క్రమముగా సివివి గారు తమ శరీరమునందలి మరియు బాహ్య ప్రపంచమందలి పదార్థముల మనస్సులపై అధికారము కలిగి ప్రభావము చూపగలిగి ఉండిరి. ఆమె సాహచర్యము వలన మాస్టర్ గారు తమ బ్రహ్మాంశమును అనుభూతిలోనికి తెచ్చుకొనిరి. తమ స్థూల సూక్ష్మ శరీరములలోని వ్యూహములను, వాని ప్రకృతులను, శక్తులను చక్కగా దర్శించి సమన్వయించుకొని దానిపై స్వామిత్వము వహించి జీవులకు ఆచార్యత్వము పొందిరి. తమ ప్రభావమును మొట్టమొదటగా వెంకమ్మ గారి జీవితముపై ప్రవర్తింపజేసిరి. ఆమె స్థూల సూక్ష్మ కారణ శరీరములను సరిచేసి సమన్వయించి వేర్వేరుగా పనిచేయించుటనారంభించిరి. ఆమె ప్రజ్ఞను వివిధ వ్యూహముల బంధముల నుండి విమోచనమునర్చి ఒక్కొక్క వ్యూహముపై పనిచేయించిరి. ఆయా కోశములలో ఆమె ప్రజ్ఞను నిలిపి అట్టి స్థితిలో ఆమె నోటి వెంటనే ఆ కోశమున గల విజ్ఞాన విషయములను పలికించి తాము విని గ్రంథస్థము చేసిరి. కుండలిని ప్రజ్ఞ యొక్క అనుభూతులను, భూగోళములోని గ్రహ ప్రజ్ఞ అనగా గ్రహదేవత యొక్క అనుభూతులను, కార్యక్రమములను, తదితర గ్రహముల వృత్తాంతములను వ్యక్తము చేయించిరి. ఆమె స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరమును విడదీసి గ్రహములలోనికి, సౌర కుటుంబము వ్యూహములలోనికి పంపి అందలి వృత్తాంతములను లోకమునకు వెల్లడి చేసిరి. ప్రస్తుత మానవజాతి యొక్క ప్రజ్ఞా పరిణామమును గమనించి దాని ఆధ్యాత్మిక వికాసమునకు తమ కర్తవ్యమును ఒక కార్యక్రమ రూపమున నిర్ణయించుకొనిరి. తత్ఫలితముగా 1910వ సంవత్సరమున తమ శరీరములను అసాధారణము, అప్రాకృతము అగు వికాసములకు గురి చేసిరి. అప్పుడు ఉద్భవించిన ఆశ్చర్య సంఘటనలలో 1-2 అంశములను సోదరుల కుతూహలమును గౌరవించుటకై ఇచ్చట ఉదహరించుట సరసము. 1. 1910 సంవత్సరమున మాస్టర్ గారు అప్రాకృత సాధన చేయుచుండుట ఇంకనూ ఎవరికినీ తెలియదు. ఒకనాటి రాత్రి 12 గంటల తరువాత పెద్ద మెరుపు వంటి వెలుగు వారి ఇంటిపై ప్రసరించెను. ఆ వెలుగు ఆ దినములలో రాత్రిపూట వరుసగా కనిపించుచున్న ఒక తోకచుక్కకు సంబంధించినది. ఆ తోకచుక్క పేరు హేలిస్ కామెట్. ఆనాడు భూమి ఆ తోకచుక్క తోకలో నుండి పయనించినదని మాస్టర్ గారు చెప్పిరి. భూగోళము తోకచుక్కను దాటి వెళ్ళు సమయమున తోక నుండి ఆ కాంతి దిగివచ్చి కుంభకోణములోని మాస్టర్ గారి గదిలో ప్రవేశించినది. పరిసర ప్రాంతమంతయు పిడుగు పడబోవు ముందు మెరిసిన మెరుపు కాంతియందు వలె కాంతి ప్రవాహమున మిరుమిట్లు గొలిపెను. అటుపైన ఒక శబ్దము కలిగెను. చుట్టుప్రక్కల నివసించువారు కొందరు మేల్కాంచి వచ్చి చూచి వారి ఇంటిపై పిడుగు పడెనని భయపడి పరిశీలించిరి. లోపల మాస్టర్ గారు ధ్యాన నిమగ్నులై ఉండిరి. వారు నిర్వహింపబోవు కార్యక్రమమునకు కారణభూతమైన అంతరిక్ష ప్రజ్ఞ, ప్లానెటరీ ఈథర్ వారితో సహకరించుటయే ఈ సన్నివేశము. అప్పటి నుండి వారి దర్శన సంభాషణాదులను పొందిన వారెల్లరూ అనుభూతి ప్రభావితులై తన్మయత్వమంది వారి దివ్యాకర్షణకు లోనైరి.
కొందరు పచ్చి మొగ్గల వంటి వారు అది వశీకరణమనియు ఇంద్రజాలమనియు వారిది తాంత్రిక సాధనమనియు లోకమును మోసగించుట అనియు విమర్శించుకొనుచు కాలక్షేపములతో తృప్తి చెందిరి. కొందరు భయపడిరి. రెండవది, ఒకనాడు వారు ధ్యానస్థిమిత లోచనులై ఉండగా ధాన్యము దంచుచున్న శబ్దము వంటి శబ్దము వెలువడినది. 3 రోజుల వరకు చాలామంది వినగలిగిరి. ప్రారంభమున ఒక యంత్రాగారము పనిచేయుచున్నదని కొందరు భ్రమపడిరి. వారి హృదయ స్పందనము నుండి ఆ ధ్వని వచ్చుచున్నదని కొందరు సిద్ధాంతము చేసిరి. అది వారి గుండెకు విపత్కరమని కొందరు పెద్దరికముతో జాలిపడిరి. వారి చుట్టూనున్న ఆకాశమునందలి శబ్దమయ తరంగములు వారి పథకముతో సహకరించుటకు స్వామిత్వమేర్పడునప్పుడు ఈ శబ్దము పుట్టియున్నదని తెలిసిన వారు గమనింపగలిగిరి. మూడవది, మాస్టర్ గారు ఆ దినములలో బాట వెంట పోవుచున్నప్పుడు వారిని చూచిన వారెల్లరూ తన్మయులైరి. కొందరు తాము చేయుచున్న పనులను విస్మరించి విచిత్రానుభూతిలో నర్తనము వలె నడచిరి. కొందరు భూమిపై కాలు మోపక నిశ్చేష్టులై స్తంభించి నిలిచిరి. మరల మాస్టర్ గారు కనుచూపు మేర దాటిపోయినప్పటి నుండి తమ సహజ స్థితిని పొందిరి. నాల్గవది, ఒకనాడు వారు ఒక నాసారంధ్రముతో గాలి పీల్చుట ఆరంభించిరి. 6 గంటల కాలము నిశ్వాసము లేక ఏకధారగా గాలిని పీల్చిరి. మరల రెండవ నాసారంధ్రముతో మరి 6 గంటల కాలము ఏకధారగా నిశ్వాసము చేసిరి. అటుపై 6 గంటల కాలము ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేకయే ఉండిరి. స్వస్తి. మాస్టర్ సివివి గ్రంథములోని మొదటి అధ్యాయము యొక్క తరువాయి భాగము 2వ భాగములో చదువుకుందాము.